ఆ మధ్యన సత్యవేడు ఎమ్మెల్యే మీదన ఒక మహిళ తన మీద అత్యాచారం జరిగిందంటూ ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది, ప్రెస్ మీట్ పెట్టింది, కేసు పెట్టింది. ఆయన అరెస్ట్కి సిద్ధపడ్డప్పుడు ఆయన దాని మీద కోర్టులో ఛాలెంజ్ చేసి క్వాష్ చేస్తే ఆ సందర్భంగా వాదనలో హైకోర్టులో అమ్మాయి నేను తప్పు కేసు పెట్టానని చెప్పడం, దాంతో ఆ కేసు విత్డ్రాకు ఒప్పుకున్నారు. అయితే అదేవిధంగా మేరుగు నాగార్జున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి మీద ఒక మహిళ కేసు పెట్టడం, ఆ కేసుకు సంబంధించి ఆ అమ్మాయి తర్వాత హైకోర్టులో నేను తప్పు కేసు పెట్టానని తన వాంగ్మూలం ఇస్తే న్యాయమూర్తి అందుకు అంగీకరించలేదు. ఇట్లా తప్పుడు కేసులు పెడితే ఎట్లా మీ మీద కూడా చర్యలు ఉంటాయి అన్నటువంటి చెప్పారు. ఆ తర్వాత దీని మీద మీ వెర్షన్ ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చేటప్పటికి తాజాగా వీఆర్కే కృపాసాగర్ విచారణ డిసెంబర్ 11కి వాయిదా వేశారు. ఏంటయ్యా అంటే పోలీసులు 164 కింద స్టేట్మెంట్ తీసుకున్నామన్నారు. అమ్మాయి చేతన మ్యాజిస్ట్రేట్ ఎదురుగుండా వాంగ్మూలం తీసుకోవడాన్ని 164 అంటారు. అదేంటో హైకోర్టుకి సబ్మిట్ చేయడానికి టైం అడిగారు. అంటే ఈ కేసు ఇంకా కొట్టివేయబడలేదు, విత్డ్రా చేసుకోబడలేదు. ఇప్పటిదాకా అమ్మాయి మళ్ళీ తనకు అనుకూలంగా వ్యవహరిస్తోంది కాబట్టి ప్రాబ్లం లేదనుకున్నట్టు మేరుగు నాగార్జునకి 164 స్టేట్మెంట్ ఏమి ఇచ్చారో తెలియదు. అక్కడ కనుక తేడా వచ్చిందంటే దెబ్బ అవుతుంది, లేదు అంటే అమ్మాయికి మీదన కేసుకి ఏమన్నా ముందుకెళ్తుందా చూడాల్సి ఉంది.